మరి రెండో రోజుకి వచ్చేప్పటికి రండి అని పిలిచింది కదా. రండి అని పిలిచిన తర్వాత అసలు వ్రతం అంటే ఏమిటి అర్థం, నోము అంటే అర్థం ఏమిటి? వ్రతం అంటే ఒక ప్రవర్తన నియమావళి అంటారు కదండి, ఇది నా వ్రతం అండి అంటాం. వ్రతం అంటే ఏదో ఒక నియమం పాటించడం, ఏదైనా సరే నియమాన్ని పాటించటాన్ని వ్రతము లేక నోము. నియమపాలనే నోము, అంతకన్నా ఇంకేం లేదు. మరి దాని గురించి చెప్తోంది. రెండో రోజు అని చెప్తాం, మొదటి రోజు వచ్చాక రెండో రోజు నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంది అనమాట ఈవిడ. ఏమంటే రెండో రోజు ఏం చెప్తుంది, ఈ భూమిలో జన్మించినటువంటి పుణ్యాత్ములు మీరంతా, మరి ఈ భూలోకంలో జన్మించటమే గొప్పతనం అండి. స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళలేరు, ఉన్నదంతా అక్కడ అనుభవించడం తప్ప. మళ్ళీ వాళ్ళకి ఎదుగుదల కావాలి అంటే భూలోకంలో పుట్టాల్సిందే, ఎత్తాల్సిందే. పైగా మీరంతా పుణ్యులు, ఎందుకంటే